ఇండియాలో ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ రోడ్డుపై నడిస్తే ఒక జంట ట్విన్స్ కనిపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే ఇంకో జంట. ఇంకా కొంచెం వెళ్తే మళ్ళీ ట్విన్స్. ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక సైన్స్‌కే సవాలు చేసే మిస్టరీనా? కేరళ రాష్ట్రంలో ఉన్న కొడిన్‌హి అనే గ్రామాన్ని విలేజ్ ఆఫ్ ట్విన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ అసాధారణంగా ట్విన్స్ జననాల రేటు చాలా ఎక్కువ. ఇది సహజ ప్రకృతిలో జరిగే పరిణామమా? లేక అక్కడి వాతావరణంలో ఏదైనా రహస్యమా? ఇప్పుడు పూర్తి కథ చూద్దాం. కొడిన్‌హి కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. ఆ గ్రామ జనాభా సుమారు 2000 నుండి 3000 మధ్యలో ఉంటుంది. సాధారణంగా ప్రపంచ సగటు ప్రకారం 1000 జననాలకు 9 లేదా 12 ట్విన్స్ మాత్రమే ఉంటారు. భారతదేశంలో ఈ సగటు ఇంకా తక్కువ. కానీ కొడిన్‌హిలో రిపోర్ట్స్ ప్రకారం 1000 జననాలకు 40 నుంచి 45 ట్విన్స్ నమోదయ్యాయి. అంటే సగటు కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ. ఆ గ్రామంలో పాఠశాలలో కూడా ఒక క్లాసులో 2 లేదా 3 జంటల ట్విన్స్ కనిపించడం సాధారణమే. కొన్ని కుటుంబాల్లో 2 తరాలుగా ట్విన్స్ జనిస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేక దీని వెనుక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? శాస్త్రవేత్తలు మరియు డాక్టర్లు దీనిపై పరిశోధనలు చేశారు. ట్విన్స్ జననాలు 2 రకాలు ఉంటాయి. మొదటిది ఒకే ఆకారంలో ఉండే ఐడెంటికల్ ట్విన్స్. రెండవది వేర్వేరు ఆకారాల్లో ఉండే ఫ్రెటర్నల్ ట్విన్స్ సాధారణంగా జెనెటిక్ ప్రభావం వల్ల ఎక్కువగా జరుగుతాయి. కొన్ని సిద్ధాంతాలు ఇలా ఉన్నాయి. ఆ గ్రామంలో కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకమైన జీన్స్ బలంగా ఉండవచ్చు. కొంతమంది పరిశోధకులు చెబుతున్నట్టు అక్కడ నీటిలో కొన్ని ఖనిజాలు ఉండవచ్చు. 30 సంవత్సరాలు పైబడిన గర్భధారణ జరిగితే ట్విన్స్ అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఆ గ్రామంలోకి వలస వచ్చిన కుటుంబాల్లో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ట్విన్స్ జననాలు నమోదయ్యాయి. అంటే అక్కడ వాతావరణ ప్రభావం ఉందా? సైన్స్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ప్రపంచంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు నైజీరియాలోని ఇగ్బో ఓరా అనే పట్టణంలో కూడా ట్విన్స్ రేటు ఎక్కువ. కానీ భారతదేశంలో కొడిన్‌హి ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచింది. చాలా మీడియా సంస్థలు ఈ గ్రామాన్ని కవర్ చేశాయి. పరిశోధకులు ఇంకా ఈ గ్రామంపై అధ్యయనాలు కొనసాగిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలకు ఇది మిస్టరీ కాదు. వారికి ఇది సాధారణ జీవితం. ట్విన్స్‌ని ప్రత్యేకంగా చూడరు. కానీ బయట వారికి ఇది ఆశ్చర్యకరం. కొన్నిసార్లు పర్యాటకులు కూడా అక్కడికి వస్తారు. తల్లిదండ్రులకు సవాళ్లు ఏమిటి? పాఠశాలలో టీచర్లు గందరగోళానికి గురవుతారు. మెడికల్ ఖర్చులు రెండింతలు అవుతాయి. అయినా ఆ గ్రామ ప్రజలు గర్వంగా భావిస్తున్నారు. మరి చివరికి ప్రశ్న ఏమిటి? ఇది పూర్తిగా జెనెటిక్ కారణమా? లేక పర్యావరణ ప్రభావమా? సైన్స్ ఇంకా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. ఈ మిస్టరీ ఇంకా కొనసాగుతుంది. మన భారతదేశంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. కొన్నింటిని సైన్స్ వివరిస్తుంది. కొన్నిటి వెనక మిస్టరీ ఇంకా మిగిలి ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? ఇది యాదృచ్ఛికమా? లేక ప్రకృతిలో దాగి ఉన్న రహస్యమా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి నిజ జీవిత మిస్టరీల కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.